సండే మినీ వ్లాగ్ పోస్ట్ చేసిన రోజు మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెసిపీ షేర్ చేయమని సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అడిగారు. ఫస్ట్ అయితే అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందులో వచ్చేసి ఎండు కొబ్బరి అండ్ పచ్చి ధనియాలు, కొంచెం జీలకర్ర, మసాలా ఒక్కొక్కటిగా తీసుకోండి. దాని తర్వాత కాజు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అది పక్కన పెట్టేసుకొని మీడియం సైజు 2 or 3 టమాటోస్ తీసుకొని కొంచెం పసుపు వేసి ఫ్రై చేసి రెండింటిని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత హాట్ వాటర్లో నుండి తీసిన మిల్ మేకర్ని కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయండి. ఇంకా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయండి. కలర్ చేంజ్ అయ్యి స్మెల్ అంతా పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ ఫ్రై చేయడంలోనే. అండ్ పసుపు వేసి కూడా ఫ్రై చేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేయండి. దాని తర్వాత దీన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఒక 1 minute అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి దాని తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో దాని ప్రకారం అయితే వాటర్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇక్కడ వాటర్ వేసిన తర్వాత అయితే ఒక 2-3 minutes తర్వాత అయితే మిల్ మేకర్ యాడ్ చేసేయండి. మిల్ మేకర్ యాడ్ చేసి ఈ గ్రేవీ మిల్ మేకర్కి పట్టేలాగా కొంచెం బాయిల్ చేసిన తర్వాత దాంట్లో సాల్ట్ అండ్ కారం, ఇంకా నేనైతే మసాలా స్కిప్ చేసేస్తున్నాను. ఇంకా దాని తర్వాత కొత్తిమీర వేసుకోవడమే, అంతే రెడీ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.